హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ ఏరియర్స్, పీఆర్సీ, పెన్షన్, సిపిఎస్ 35,000 కోట్ల బకాయిల గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ పెన్షనర్ల భవిష్యత్ ఇప్పుడు ఒక అత్యంత సంక్లిష్టమైన మరియు కీలకమైన మలుపులో ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన దాదాపు 35,000 కోట్ల రూపాయల భారీ బకాయిల చెల్లింపు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్రమైన నిరసన జ్వాలలైతే ఎగిసిపడుతూ ఉన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడి ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ అల్పాటి విద్యాసాగర్ గారు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే వీడాలి అని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం నాడు విజయనగరం కలెక్టరేట్ వద్ద భోజన విరామం సమయంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఒక మహా సంగ్రామాన్ని తలపించింది. మరి వందలాది మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ ఆవేదనను నినాదాల రూపంలో అయితే వినిపించారు. ఇది ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆలోచింపజేసేలా ఉంది. ఈ ధర్నాను ఉద్దేశించి విద్యాసాగర్ గారు ప్రసంగిస్తూ, ప్రభుత్వాలు తమ ప్రాథమిక బాధ్యతలైనటువంటి ఉద్యోగుల రక్షణ, పెన్షన్ భద్రత మరియు వార్షిక ఇంక్రిమెంట్ల చెల్లింపుల నుండి క్రమంగా తప్పుకుంటున్నాయని వారైతే తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం ఆర్థిక ఇబ్బంది మాత్రమే కాదని, దశాబ్దాలుగా ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించడమేనని ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి వంటి కష్టకాలంలో సామాన్య ప్రజలకు మరియు ఉద్యోగులకు తెలియకుండా దొడ్డిదారిన తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్‌లను. సో, ఈ 4 లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగుల హక్కులు కూడా కాలరాయబడ్డాయి అని అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ కొత్త చట్టాల వల్ల పని గంటలు పెరగటమే కాకుండా ఉద్యోగ భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతోందని ఆయన వివరించారు. మరి దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగులు బానిసల్లా పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. మరి రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి సిపిఎస్ అంశంపై ఆయన గళమెత్తారు. ఎంతో కాలంగా ఉద్యోగులు ప్రాణాలు పణంగా పెట్టి అడుగుతున్నటువంటి సిపిఎస్ రద్దు డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని, తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలనైతే డిమాండ్ చేశారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి ఆసరాగా నిలిచే పెన్షన్ విషయంలో ఇటువంటి ప్రయోగాలు చేయటం సరికాదని ఆయన హితవు పలికారు. అలాగే ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న వేలాది మందిని వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలి అని, వారి కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం నింపాలి అని ఆయన కోరారు. సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం ఇక్కడ మొదలవ్వడం లేదని ఆయన ఎత్తి చూపారు. మరి ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటీకరించడం పట్ల విద్యాసాగర్ గారు మరియు ఇతర నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను, భూములను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు మరియు కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ గారైతే మండిపడ్డారు. మరి భవిష్యత్తులో మన కళ్ళ ముందే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్‌లు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయి సామాన్యుడికి సేవలు భారమవుతాయనైతే వారు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, పారిశ్రామీకరణ పేరుతో
జరుగుతున్నటువంటి ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు. మరి ఈ పరిణామాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరియు భవిష్యత్తు తరాలకు అత్యంత ప్రమాదకరమని వారు హెచ్చరించారు. ఉద్యోగులకు ఈ మేరకు అందాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల గురించి మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే 12వ వేతన సవరణ కమిషన్ 12థ్ పీఆర్సీని అమల్లోకి తీసుకురావాలనైతే డిమాండ్ చేశారు. మరి 11వ పీఆర్సీ గడువు ముగిసినప్పటికీ కొత్త పీఆర్సీ గురించి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవటం వల్ల ఉద్యోగులు నెలకు వేల రూపాయలు నష్టపోతున్నారని అయితే వారు వివరించారు. మరి కొత్త పీఆర్సీ నివేదిక వచ్చే వరకు కాలయాపన చేయకుండా తక్షణ ఉపశమనంగా కనీసం 30%తో మధ్యంతర భృతిని ప్రకటించాలి అనైతే వారు కోరారు. ఐఆర్ అనేది ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరల నుండి మధ్యతరగతి ఉద్యోగిని కాపాడుతోందని వారు నొక్కి చెప్పారు. సో, 30% ఐఆర్ ప్రకటించడం వల్ల ఉద్యోగుల కుటుంబాల్లో కొంత మేరకైనా సంతోషం కలుగుతుందనైతే వారు అభిప్రాయపడ్డారు. మరి అన్నిటికంటే ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న 35,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు పైన ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలనైతే వారు కోరారు. మరి ఈ 35,000 కోట్లలో ఉద్యోగుల సొంత డబ్బులైనటువంటి జీపీఎఫ్ నిధులు, ఏపీజీఎల్ఐ మొత్తాలు, అలాగే మెడికల్ బిల్లులు మరియు ఉద్యోగులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి అనైతే వారు గుర్తు చేశారు. అయితే ఈ డబ్బును ప్రభుత్వం తన ఇతర అవసరాలకు వాడుకోవటం ఎంతవరకు సమంజసం అని అయితే వారు ప్రశ్నించారు. ఈ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో తెలియజేస్తూ ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ లేదా షెడ్యూల్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కూడా ఈ మేరకు ఆయన డిమాండ్ చేశారు. కేవలం మాటలతో కాకుండా చేతలతో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, లేని పక్షంలో విజయవాడ వేదికగా అతి త్వరలోనే ఒక భారీ ఉద్యమాన్ని చేపడతామనైతే ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గారైతే హెచ్చరిక జారీ చేశారు. మరి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని, ఉద్యోగుల ఓట్లతో అధికారంలోకొచ్చి ఇప్పుడు వారిపైన వ్యతిరేక విధానాలు అవలంబించడం సరికాదని నాయకులైతే స్పష్టం చేశారు. మరి పెండింగ్‌లో ఉన్న 4 విడతల డీఏలను ఒకేసారి నగదు రూపంలో విడుదల చేయాలని, తద్వారా పండుగ సీజన్‌లో ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలవాలని వారైతే కోరారు. సో, ఈ ధర్నా కార్యక్రమం కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమనైతే ఉద్యోగ సంఘాలు అత్యంత కఠినంగా తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములైన ఉద్యోగులను సంతోషంగా ఉంచినప్పుడే పరిపాలన అనేది సజావుగా సాగుతుందనైతే వారు హితవు పలికారు ఫ్రెండ్స్.